ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మే 29, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, కీర్తనకారుడు దేవునికి మొరపెట్టుకునే విధానం మనము ఈ అధ్యాయంలో చూస్తాము. దేవా యెహోవా, అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎంత కరుణామూర్తి, ఎంత కనికరమూర్తి మనము ఈ అధ్యాయంలో చూడగలం. దేవుడు ఒకవేళ మన యొక్క పాపములను బట్టి మన దోషములను కనిపెట్టి తేరి చూస్తే ఆయన ఎదుట మనమైతే నిలవలేము. దేవుడు కనికరించి మనకున్నటువంటి కొద్దిపాటి విశ్వాసమును బట్టి, కొద్దిపాటి భయభక్తులను బట్టి ఆయన మన పట్ల క్షమాపణను కలిగి ఉన్నారు. క్షమాపణ చూపిస్తూ ఉన్నారు, మనల్ని క్షమిస్తూ ఉన్నారు. ఆ క్షమాపణకు ముందు ఆయన కనికర పూర్ణుడు, దయాదాక్షణ్యము కలిగిన దేవుడు. అందుకే ఈరోజు ఆయన సముఖమందు మనము నిలవబడి ఉన్నాము. ఆయన సముఖమందు మోకాళ్ళుని, ప్రభువా తండ్రి, ఇదిగో నా విషయంలో ఈ కార్యం చెయ్యు, నా విషయంలో కలుగజేసుకో, నా యొక్క పాపములను తుడిచివేయు, నన్ను పవిత్రపరచు, నా దోషములను లేకుండా చెయ్యని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనల్ని శుద్ధునిగా చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకే ఈరోజు ఆయన ముందు మోకాలుని తండ్రి అని పిలుచుకుంటున్నాము అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భిక్షగా మనం అనుకోవాలి. ఆయన పిల్లలుగా మనకు సమస్తాన్ని సమకూర్చిన గొప్ప దేవుడు, కనికరమూర్తిని మనము ఏ విధముగా మరి ఆయన్ని కనిపెడుతున్నాం, ఏ విధంగా ఆయన్ని వెతుకుతున్నాం. ఆయన అంటున్నారు, ఇదిగో మీరు ఏదో అడగడం కాదు కానీ మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తము దొరుకుతాయి, మీరు అడిగినవన్నీ ఇవ్వబడతాయి. నీతి, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు మనం తెలుసుకునేటప్పుడు ఏది అడగాలో, ఏది అడగకూడదో, ఏది దేవునికి ఇష్టమో, దేవునికి ఏది అయిష్టమో అనేది మనం గుర్తించగలుగుతాం. ఆ జ్ఞానం మనం పొందుకోగలుగుతాం. అందుకే దేవుడు మొట్టమొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నారు. అవి దొరికితే, వాటి యొక్క విలువను మనం కనిపెడితే మనం అడిగేవన్నీ విలువైనవా కాదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఆయన కొరకు కనిపెట్టుకునే బిడ్డలుగా, ఆయన త్రోవలందు నడిచేవారుగా, మన యొక్క ప్రాణమును సాధ తీర్చే గొప్ప దేవునికి గొప్ప పిల్లలుగా మనం ఉండాలని, ఆయన యొద్ద సంపూర్ణ విమోచనను మనము మరి పొందుకోవాలని ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.